హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ టీం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది కదా. సో మరి దీని అంతటికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మరి వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనే చెప్పాలి. ఇటువైపు శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్. సో వీళ్ళిద్దరు ఏదైతే ఒక మంచి స్టార్ట్ ఇస్తున్నారో సో అది మ్యాచ్ మొత్తాన్ని కూడా ఒక బూస్టప్ ఇస్తుందని చెప్పాలి. సో దాంతోపాటు మరి వాళ్ళిద్దరు ఎవరైనా అవుట్ అయినా సరే దాని తర్వాత వచ్చే జాస్ బట్లర్ మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మెయిన్గా సాయి సుదర్శన్ గురించి కనుక చెప్పాలి అంటే మరి ఇటువంటి కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయర్ని మనం ఇప్పటివరకు ఎక్కడ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు అతను 37 ఐపీఎల్ మ్యాచెస్ ఆడితే దాంట్లో 27 మ్యాచెస్లో 30+ స్కోర్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు అనేది. సో దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఏంటంటే 37 మ్యాచెస్లో కూడా 11 హాఫ్ సెంచరీస్, దాని తర్వాత 2 సెంచరీస్ ఉన్నాయి. సో మరి తన యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి అంటే సో ఇంతకంటే మరి ఇంకా ఎంత చెప్పినా తక్కువ అయ్యిద్ది అనమాట. అయితే అదంతా పక్కన పెడితే సో దీని గురించి చాలామంది మాజీ క్రికెటర్స్ కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. సో మరి అరాకొరా పర్ఫార్మెన్స్ చేసినా సరే టీమిండియాలో ఛాన్స్ ఇస్తున్నారు. సో మరి ఇంత కన్సిస్టెన్సీగా మరి ఇంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న సాయి సుదర్శన్ని ఖచ్చితంగా టీమిండియాలోకి తీసుకోవాలని చెప్పేసి అటువైపు సునీల్ గవాస్కర్ అలాగే రవిశాస్త్రి సో వీళ్ళిద్దరు కూడా రీసెంట్గా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి రేపు ఇంగ్లాండ్ ఏ టీంతో సో మరి ఇటువైపు శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు కూడా కలవబోతున్నారు. అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా మన ఇండియన్ టీం ఏదైతే ఇంగ్లాండ్తో మరి ఆడబోతున్నారు కదా 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్, సో మరి ఆ టీంలో కూడా సాయి సుదర్శన్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి అలాగే సాయి సుదర్శన్ పర్ఫార్మెన్స్ గురించి సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.